పూర్వము విదర్భదేశంలో ఒక కోటీశ్వరరాలు రంగమ్మ ఉండేది. ఆమె చాలా గొప్పదని అందరూ పోగేడేవారు. ఒకరోజు ఆమె స్నేహితులు తన గొప్ప చూపించడానికి ఒక పెద్ద విందు చేయమన్నారు. రంగమ్మ అలాగే విందు ఏర్పాటుచేసి ఊళ్ళో ఉన్న 50 మందిని ఆహ్వానించింది. గొప్పగా జరిగిన విందుకు అందరూ వచ్చారుగాని రాజమ్మ అనే కట్టెలు అమ్మే ఆమె రాలేదు. తర్వాత రంగమ్మ రాజమ్మను కనిపించినప్పుడు ఎందుకు రాలేదని అడిగితే, అమ్మా, మీరు ఊరందరికీ విందు చేసిననాడు నా కట్టెలు కొనేవాళ్లు లేక మా ఇంటిల్లిపతి పస్తులు పడుకున్నాం అన్నది. మీరంతా వచ్చి విందు భోజనం తినక పస్తులేందుకు పడుకున్నారు అని రంగమ్మ ఆశ్చర్యంగా అడిగింది. ఒక్కపూట మీ ఇంట తిండి తిన్నందుకు బతికిననాళ్లు మీకు తలవంచాలి. నా రెక్కల కష్టమీద బతకగలిగిన నేను అలా ఎందుకు చెయ్యాలి అన్నది రాజమ్మ. తరువాత రంగమ్మని నలుగురు, ఈ ఊళ్ళో నీ అంత గొప్పది లేదు అని పొగడినప్పుడు, నాకన్నా గొప్పది కట్టెలు అమ్మే రాజమ్మ అని అందరికి చెప్పేది. Thanks for watching. Please like and subscribe.